సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మనతో పాటు నా ఫెలో మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే, డాలరు రూపాయి మారకం ఏదైతే ఉందో దాని గురించి అందరూ డిస్కషను, అందరూ అంటే హాఫ్ నాలెడ్జ్ అనుకోండి, ఫుల్ నాలెడ్జ్ అనుకోండి. నంబర్ ఇప్పుడు 90 దాటింది. ఇవాళ ఎస్పెషల్లీ నేను ఓవర్ నైట్ చూసుకుంటే 90 రూపీస్ దాటింది కన్వర్షన్ అయితే ఉందో యూఎస్ డాలర్కి అగైనెస్ట్గా 90 రూపాయలు అనేది. చాలామంది ఏంటంటే దాన్ని ఒక నెగిటివ్గా చూస్తూ ఉన్నారు. ఆరు కొద్దిమంది ఏంటంటే ఇది ఇబ్బంది లేదని ఇంకొక రకంగా కౌంటర్ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ కన్వర్షన్ ఎస్పెషలీ ఈ లాస్ట్ ఇయర్ కూడా ఒక 20-30 ఒక 3-4 రూపాయలు అంటే 86 దగ్గర మొదలై దగ్గర ఇప్పుడు 90 దాకా వచ్చాము. అండ్ ఇక్కడి నుంచి ఇంకా కొంచెం పతనమయ్యే అవకాశం ఉంది. రూపాయి వాల్యూ ఇంకా 91 వరకు కూడా పరిగెత్తచ్చు అని ఇంకొక అంటే డిస్కషన్ నడుస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఈ రూపాయి పతనం అనేది ఇన్వెస్టర్పై సానుకూలంగా ఆర్ ఫర్గా కానీ అగైనెస్ట్గా కానీ ప్రతికూలంగా ఎటువైపు ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఆర్ కొన్ని సెక్టర్లకు ఇది పాజిటివ్, కొన్ని సెక్టర్లకు నెగిటివా? సో ఆన్ ద హోల్ ఇది ఎవరికి మంచిది, ఎవరికి చెడ్డది, ఇది నిజంగానే ఇది ఏమైనా భయపడాల్సిన అంశమా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పాజిటివ్ అంటే ఐటీకి మంచి పాజిటివ్. సో డాలర్ కన్వర్షన్లో వాళ్ళకి ఇది వస్తుంది కాబట్టి, సర్వీస్ ఓరియంటెడ్ మనం చేస్తున్నాం కాబట్టి ఆ కన్వర్షన్లో 90 రూపీస్ అంటే వాళ్ళకి హ్యాపీ. అందుకని ఇవాళ కూడా మైనస్లో ఉంటే మార్కెట్, ఐటీ ఇండెక్స్ కూడా ప్లస్లో ఉంది. సో 90 దాటింది కదా ఐటీ ఇండెక్స్. ఎస్పెషల్లీ ఈ సంవత్సరము ఇట్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్. అవును, అది దానికి ఒక ఇది ఊపిరి లాంటిది అనమాట. 20% డౌన్ అయింది. ఇంకా అంటే ఎఫ్ఎంసీజీ, ఐటీ బాగా ఇబ్బందులో ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం బూస్ట్ అన్నట్టు 90 రూపీస్ అంటే. సో జనరల్గా ఇప్పుడు యూఎస్కి పంపించే వాళ్ళు, పేరెంట్స్ అన్న ఎవరన్నా ఎంఎస్ కోసం పంపించే వాళ్ళకి ఇబ్బంది. కన్వర్షన్లో దే హ్యావ్ టు పే మోర్. సో అది కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంతా ఒకేసారి ఆల్ ఆఫ్ ఎసడ్ అంటే ఈ మధ్యన అంటే డైలీ రోజుకి కూడా పెరుగుతూనే ఉంది. సో లాస్ట్ 2-3 మంత్స్ ముందే అమ్మో 90కి వెళ్ళిపోతున్నా, 100కి వెళ్ళిపోద్దా అని భయం వేస్తుంది. సో అంత ఎక్కువ అయినప్పుడు ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఇవి కూడా వస్తాయి. సో అది కొంచెం ఇబ్బంది. ఎట్లయినా ఎప్పుడైనా 40 రూపీస్ ఒక దశాబ్దం ఉందండి. అవును, 40 రూపీస్లో అక్కడి నుంచి చిన్నగా పెరుగుంటాం. ఎందుకంటే తక్కువ ఉంటేనే బెస్ట్, ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి. సో ఈ రీసెంట్గా చూస్తే అది 90.28-24 దాకా వచ్చింది. 90 క్రాస్ అయింది. సో ఇప్పుడు ఎందుకు అంత ఆల్ ఆఫ్ ఏ సడన్ అంత పెరిగింది అంటే, ఈ రీసెంట్గా చూస్తే 4.9% పెరిగింది ఈ షార్ట్ టర్మ్లో, వెరీ షార్ట్ టర్మ్లో. సో ఎందుకు అంతా చూస్తే అంటే, ఎప్పుడు నవంబర్ 3rd దాదాపుగా అక్కడి నుంచి 1 రూపీ పెరిగింది. సో నవంబర్ 3rd అంత ఇదిలో, సో ఏదైనా 89 ఆ రేంజ్లో ఉంది. సో 90 వరకు వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మెయిన్ జీడిపి ఏమో 8.2% వచ్చింది, మరి ఐఎన్ఆర్ ఏమో 90 ఉంది. ఏంటో మ్యాజిక్ అసలు. అంటే అన్ని బాగున్నప్పుడు వై ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎఫ్ఐఎస్ దే ఆర్ గోయింగ్ అవుట్. మనీ అనేది ఈక్విటీ మార్కెట్ నుంచి పోతోంది. సో మెయిన్ అదే కారణం. సో అది ఒకటి తీసుకుంటే, వన్ ఆఫ్ ద రీజన్, 2 ఇష్యూస్ తీసుకుంటే, ఎన్డిఎఫ్ నాన్ డెలివరీ ఫార్వర్డ్ అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి. దాని నుంచి మనకు బయటకు వచ్చి డాలర్ని డిమాండ్ ఎక్కువ పెరుగుతోంది. సో కన్వర్షన్ డాలర్లో ఇది చేస్తున్నారు కాబట్టి కొంచెం డాలర్ పెరుగుతూ ఈ ఐఎన్ఆర్ తగ్గుతోంది. మెయిన్ అదే అనుకోవచ్చు అండి. ఈ 2 రీజన్స్. ఎఫ్ఐఎస్ బిహేవియర్ ఒకటి, కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పిన దాని ప్రకారమే జీడిపి పెరిగినప్పుడు మనది ఏంటంటే అది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ పెరిగినప్పుడు ఏంటంటే, మన ట్రెడిషనల్లీ మన మార్కెట్ వచ్చేసి ఇంపోర్ట్ డ్రివెన్ మార్కెట్. మనం ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే చూస్తామో, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్యలో గ్యాప్ పెరిగిపోతా ఉంటుంది. మనం కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్స్ ఇంకా పెరుగుతా ఉన్నాయి అన్ని సెక్టర్లో. ఇప్పుడు ఆయన ట్రంప్ గారు కూడా టరీఫ్లు వేయడానికి కూడా అదే కదా మెయిన్. వాళ్ళకి $50 బిలియన్ ఎక్కువ ఉన్న కంట్రీస్ కే ముందు ట్యాక్స్లు ఎక్కువ వేసాడు ఆయన. అసలు అలా మొదలుపెట్టి ఇంకా అందరి మీద ట్యాక్స్లు వేస్తున్నారు. సో అదొక రీజన్ కూడా. సిఏడి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనది కన్సిస్టెంట్గా
ఎక్కువగా ఉంటుంది, అదొక కారణం. దాంతోపాటు ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డాలర్లలో యుఎస్కి వెళ్ళట్లేదు. సో అది కూడా మనకు ఏంటంటే ఇంకొక నెగిటివ్. ఈ 2 పాయింట్స్తో పాటు మీరు చెప్పిన వాటితో పాటు ఇవన్నీ కలుపుకొని సో హోప్ఫుల్లీ ఏంటంటే ఈ మళ్ళీ ఇండియా యుఎస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంకొక మేజర్ థింగ్ అన్నిటికన్నా ఏంటంటే ఆర్బీఐ స్టాన్స్లో మేము మేనేజ్ కొన్ని రోజులు చెయ్యము, లెట్ ఇట్ ఫాల్ అనే అంటే అది కూడా ఒక రకంగా స్టాన్స్ అనేది కూడా ఈ పతనానికి ఒక కారణమేమో అనిపిస్తుంది. అది కూడా అంటే ఆర్బీఐ ఇప్పుడు అంత పెరుగుతున్నప్పుడు ముందు అసలు ఆర్బీఐ ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఏంటి అని చూస్తారు అందరూ. కానీ లెట్ ఇట్ గో అన్నట్టు దాన్ని ఒక రకంగా ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అన్నట్టు దాన్ని వదిలేసినట్టు ఒక రకంగా. సో ఎందుకు ఆర్బీఐ కూడా డాలర్స్ని బాగా ఇచ్చేసింది. సో దానివల్ల కూడా డాలర్స్ అంటే తగ్గించడానికి అనుకున్న డాలర్స్ కూడా ఇమీడియట్గా అమ్మారు, అయినా కానీ కంట్రోల్ కాకుండా వెళ్తూనే ఉంది. సో ఎంతవరకు వెళ్ళొచ్చు, 100 వరకు వెళ్తుందా అంటే చెప్పలేము. ఇంకా మరి ఎంతవరకు వెళ్తుంది, 100 వరకు కూడా వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఎప్పుడైనా సరే ఒక స్టేబుల్ రావాలంటే కొంచెం తగ్గితేనే మంచిది, కొంచెం తగ్గుతూనే ఇది వస్తుంది. సో అంటే మానిటరీ పాలసీ ఉండి హెడ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఉంది, దాంట్లో మొన్నటిదాకా 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఎప్పుడైతే జీడిపి 8.2 వచ్చిందో కొంచెం ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ స్టాండ్స్గా తీసుకోవచ్చు, ఈసారి పెంచకపోవచ్చు అని. రీసెంట్గా ఏమో ఆర్బీఐ గవర్నర్ గారు తగ్గించడానికే మ్యాక్సిమం ఆయన పాజిటివ్గా మాట్లాడారు. సో ఇప్పుడు కొంచెం చేంజ్ వస్తుంది. అందుకనే మార్కెట్ క్రెడిట్ పాలసీ చూసినాక పడుతుంది అనుకున్న మార్కెట్ ఇది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు, స్టాండ్సే ఉంటుంది అనుకున్నప్పుడు ముందు పడుతుంది. సో దట్స్ ద రీజన్ అనుకోవచ్చు ఒక రకంగా. అందుకే మార్కెట్ తీసుకుంటుంది. క్రెడిట్ పాలసీ కనుక కరెక్ట్గా ఇది చేస్తే ఏదైనా కొంచెం తీసుకుని అక్కడి నుంచి తీసుకునే అవకాశాలు ఉంది, పాజిటివ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏం చేస్తారనేది ఫెడ్ 10th ఉంది, ఆర్బీఐ 5th ఉంది. సో ఈ 2 అవుట్పుట్ మార్కెట్ డైరెక్షన్ మార్చే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు కొంచెం ఐఎన్ఆర్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటుంది చిన్నగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి 90 నుంచి ఇంకా ముందుకు పోకపోవచ్చు. డెఫినెట్గా ఇక్కడ నుంచి కొంచెం డౌన్ఫాలే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇన్వెస్టర్స్కి ఇది అంటే మనం చూసినప్పుడు ఏంటంటే అటు మ్యాక్రో లెవెల్లో మన నంబర్స్ అన్ని బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. కంపెనీస్ కూడా Q2 బాగా ఫలితాలు ఇచ్చాయి చాలా మటుకు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ రాకపోయినా Q1 మీద బాగుంది. Q1 కన్నా Q2 బాగుంది. సో Q3 కూడా బాగా ఇస్తాయనే ఒక ఆశ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ విదేశీ మారకం ఏదైతే కన్వర్షన్ ఉందో ఇదేమైనా ఇన్వెస్టర్స్ వర్రీ అవ్వాల్సిన అంశమా, లేకపోతే అంత పెద్దగా భయపడాల్సిన అంశం కాదు మోస్ట్ సెక్టర్లకు అని అంటారా? అంటే అంటే కొన్ని ఇప్పుడు ఐటీ అనుకున్నట్టు అట్లాంటి సెక్టర్కే కానీ మిగతా వాటికి ఏమంత ఇది లేదండి. డెఫినెట్గా చిన్నగా అది మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంకా చిన్నగా ఆ స్టెప్స్ ఏమేం చేయాలి, తగ్గించడానికి ఏం చేయాలని చూస్తారు. సో డెఫినెట్గా ఎందుకంటే ఓల్డ్ చూపు మొత్తం ఇండియా మీదే ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వార్స్ ఉన్నప్పుడు కూడా ఇండియా సైడ్ పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇట్లాంటి వార్స్ని ఆపేయండి అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ మీద పెద్దన్న పొజిషన్ మీద ఆయన్నే కొంచెం ప్రెజర్ చేసి ఇది చేశారు. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాకే వస్తుంది కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ కూడా మంచి స్టెప్స్ తీసుకుందామని ఆశిద్దాం. సో డెఫినెట్గా 90 కంటే అక్కడి నుంచి తగ్గుతుందనే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో సెక్టర్ వైజ్కి అంత మిగతా సెక్టర్స్కి అంత ఎఫెక్ట్ ఏం పడకపోవచ్చు. మనకి జీడిపి బాగున్నప్పుడు రొటేషన్ బాగానే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, పాజిటివ్గానే ఉంటుంది. బ్యాంక్స్ కూడా పాజిటివ్ ఉంటుంది. ఆర్బీఐ కూడా గుడ్ రిపోర్ట్ ఇచ్చింది, అక్కడి నుంచి బ్యాంకులు కూడా బాగా పెరిగినాయి. నిఫ్టీ కంటే ముందు బ్యాంక్ నిఫ్టీ 2 times 3 times ఆల్ టైమ్ హై వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం. సో దానివల్ల రీట్రేస్మెంట్ వచ్చేదే కానీ నెగిటివ్ ఏం లేదు. ఆల్రెడీ పడాల్సిన స్టాక్స్ అన్నీ కింద ఇంకా పడే ఉన్నాయి. సో ఏదైనా కొంచెం పెరిగిన స్టాక్స్లో రీసెంట్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన దాంట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కానీ డెఫినెట్గా ఇక్కడి నుంచి బాగానే ఉండొచ్చు. ఐఎన్ఆర్ కూడా అతి తొందరలోనే కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే విపరీతంగా ఒకేసారి పడుతుందా అంటే అంత పడకపోవచ్చు, చిన్నగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్, వాళ్ళు తీసుకునే పాలసీని బట్టి కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఇన్వెస్టర్స్ అంతగా
అంటే ఈ ఓన్లీ ఇంపోర్టర్స్కి మాత్రమే ఇది ఒక కొంచెం ఇబ్బందికరమైన అంశము. ఏవైతే ఇంపోర్ట్ డ్రివెన్ మార్కెట్స్ ఇన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే కొంచెం ఇబ్బంది తప్ప, ఎక్స్పోర్ట్స్ డ్రివెన్ వాటికి యాక్చువల్లీ మనకు మంచిదే. మనము చీపర్ అవుతాము, సో బెటర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఎస్పెషల్లీ ఐటీ లాంటి ఏదైతే ఇబ్బందుల్లో ఉన్న ఈ సంవత్సరం ఇబ్బందుల్లో ఉన్న సెక్టర్ ఏదైతే ఉందో దానికి ఈ డాలర్ రూపీ మారకం ఏదైతే ఉందో ఒక రకంగా మంచిదే. సో యాజ్ ఏ రిటైల్ ఇన్వెస్టర్కి మాత్రం పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మిగిలిన మ్యాక్రో నంబర్స్ కానీ ఇటు కంపెనీ లెవెల్ కానీ అన్నీ బాగానే ఉన్నప్పుడు అంత పెద్దగా దీన్ని ఒక అంశంగా తీసుకొని తొందరపడి అమ్మాల్సిన ఆ పోర్ట్ఫోలియో పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని హోప్ఫుల్లీ మీరు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్.